మమతా బెనర్జీ ప్రభుత్వం మీద సాధారణంగా కొంత దాన్ని ఏమంటారంటే బ్రీత్ టేకింగ్ పీరియడ్ అంటారు, గాలి పీల్చుకోవడానికి అవకాశం అన్నట్టు. స్టాలిన్ ఏం చెప్పాడు, విజయ్కి ఒక 6 నెలల పాటు అతనికే వదిలేస్తామని చెప్పారు, 6 నెలల తర్వాత మేము స్పందిస్తామని చెప్పారు. అంటే ఆ 6 నెలలు ఓ రకంగా హనీమూన్ పీరియడ్ అన్నామా, బ్రీత్ టేకింగ్ పీరియడ్ అన్నామా అనొచ్చు. అంటే కాస్త మీ పని నువ్వు చూసుకో, అలవాటు చేసుకో అని చెప్పడం. అలా కాకుండా సువేందు అధికారి రాగానే అప్పుడే యాజిటేషన్స్ బిగిన్ చేసింది. మొన్న ఎమ్మెల్యేలందరినీ యాజిటేషన్కి రమ్మంటే 30 మంది వచ్చారు, 50 మంది మిస్ అయ్యారు. ఇప్పుడు మరొక సీరియస్ పరిణామం జరుగుతోంది. 48 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు, ఎన్సీఆర్ హోటల్లో కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీకి సిగ్నల్స్ పంపిస్తున్నారు, మేము వచ్చి బీజేపీలో చేరిపోతాం అంటూ. దాదాపుగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో నోయిడాలో గురుగాం దగ్గర ఇండియా గేట్ దగ్గర ఈ మీటింగ్ జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. నోయిడా, గురుగాము, ఇండియా గేట్ ఇట్లా 3 చోట్ల జరిగిందా, ఒకేసారి జరిగిందా అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చర్చే. అయితే ఇది ఒక ప్రచారం జరుగుతున్నది. ఇది తప్పుడు ప్రచారం కూడా అయి ఉండొచ్చు. బట్ వీళ్ళు వస్తే తీసుకుంటే బీజేపీకి నష్టం. వీళ్ళందరూ దుర్మార్గాలు చేసినటువంటి వెధవలు. అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకుని బీజేపీ ఏం చేసుకుంటుంది? కాకపోతే అదేదో మిగతా వాళ్ళు విమర్శించినట్టు అది కాస్త వాషింగ్ మిషన్ లాగా తయారవుతుంది అనుకుంటే వాళ్ళ ఇష్టం. బట్ వీళ్ళు వచ్చారంటే ఇప్పుడు అలా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకుని మమతా బెనర్జీ తను ఒక రౌడీ రాజ్యాన్ని నడిపింది. ఆ రౌడీ రాజ్యం నుంచి బాగు చేస్తామని చెప్పినటువంటి బీజేపీ మళ్ళీ ఇలాంటి రౌడీలు పెట్టుకుంటే కష్టం. లేదా వీళ్ళని పెట్టి సెటరేట్ చేస్తుందా, అసలు బీజేపీ యాక్సెప్ట్ చేస్తా? బీజేపీకి అయితే వీళ్ళు ట్రై చేశారు, కానీ బీజేపీ ఏ మేరకు స్పందించిందో తెలియదు.